హాయ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ కంప్లీట్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో అంటే 2021 లోపు ఎవరైతే కంప్లీట్ చేశారో వారు ఈ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ను ఏ విధంగా చేసుకుంటారో మనం ఈ వీడియోలో చూద్దాం. సో అందుకు ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేయాలి, మొబైల్లో కానీ లేకుంటే సిస్టమ్ ఉన్నా కూడా. సో మన అడ్రస్ బార్లో సిఇఓ తెలంగాణ అని మనం సెర్చ్ చేసినట్లయితే మనకు లింక్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఈ లింక్ అనేది ఓపెన్ చేయాలి. సో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే సిఇఓ తెలంగాణ వెబ్సైట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ అని ఉంది కదా, జస్ట్ ఇది మనం ఈ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే ఆ న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో మనం గ్రాడ్యుయేట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇది మనం ఎంచుకోవాలి. ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు వేరే ట్యాబ్ అనేది మళ్ళీ ఓపెన్ అయి ఉంది. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే అది నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. సో సెకండ్ ఇక్కడ వచ్చేసి అప్లై ఆన్లైన్ అండ్ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్. సో మనం ఆన్లైన్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఆ లింక్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది ఫామ్ 18. సో ఇక్కడ మనం గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ మెదక్ నిజామాబాద్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ డిస్టిక్ అయితే ఉంటుందో ఆ డిస్టిక్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ మొత్తం మిస్టేక్స్ లేకుండా అన్ని నేము, సర్నేము, ఏజ్, జెండర్ ఇవన్నీ కంప్లీట్గా మనం ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఆక్యుపేషన్ అండ్ నేనైతే సెల్ఫ్ ఎంప్లాయీ అని నేను టైప్ చేస్తున్నాను. సో మీకు ఏమైనా డిజేబిలిటీ ఉంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో లేదంటే ఇచ్చి పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే అడ్రస్ డీటెయిల్స్. సో మన ఇంటి నెంబరు, మన విలేజ్, డిస్టిక్, పిన్ కోడ్ ఇవన్నీ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. సో ఇందులో మీ డిస్టిక్, మీ పిక్ నంబర్, ఓటర్ ఐడి నెంబర్, అందులో సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. ఒకవేళ అది మీకు మర్చిపోతే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మనకు న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం బై ఈపీ కార్డ్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు, లేదా మొబైల్ నెంబర్ ద్వారా, లేకుండా మీ డీటెయిల్స్ ఇచ్చి కూడా మీ ఈపిక్ నెంబరు, సీరియల్ నెంబరు ఇవన్నీ మనం తెలుసుకొని అందులో ఫిలప్ చేయాలి. సో ఇక్కడ మన మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ మనం సెట్ చేసి మనం వెరిఫై చేసినట్లయితే మన డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో వచ్చిన తర్వాత ఇందులో మనం ఎపిక్ నెంబర్ అందులో ఉన్న సీరియల్ నెంబర్ అండ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ అన్నీ ఫిలప్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఆధార్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి. సో ఇది మాత్రం ఆప్షనల్, మీరు చేయొచ్చు, చేయకపోవచ్చు. సో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, మీ డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ. సో ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది, ఇక్కడ డేట్, మంత్, ఇయర్ అవన్నీ కంప్లీట్ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అప్లోడ్ సపోర్ట్ డాక్యుమెంట్. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మెమో కానీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ 100 KB లోపు మనం సెట్ చేసుకున్న తర్వాత అవి ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్లయితే మనం సో ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనం క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇది కాపీ చేసుకొని ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ క్లిక్ హియర్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సో ఆ ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే మన డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మనం దీన్ని మన ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మనం దీన్ని ప్రింట్అవుట్ తీసుకున్నట్లయితే తర్వాత మనం దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.